శ్రీ కోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు షేక్స్పియర్ సాహిత్య వైభవం 16వ భాగం 8/4/26. షేక్స్పియర్ రాసిన నాటకాల గురించి చెప్తాం. ట్రాయిలన్ అండ్ క్రెస్సిడా. షేక్స్పియర్ రాసిన ఈ నాటకం చాసర్ మొదటి ఆంగ్ల కవి ట్రాయిలస్ అండ్ క్రెస్సిడాపై ఆధారపడింది ఉందని కొందరు విమర్శకులు హోమర్ రాసిన ఇలియడ్లోని 5 పుస్తకాలు షేక్స్పియర్ నాటకంలోని 5 అంకాలకు వరుసగా ఆధారమని, యుద్ధ వాతావరణాన్ని క్యాక్స్టన్ మొదలైన వాళ్ళ అనువాదాల నుంచి గ్రహించాడని మరికొందరి విమర్శకులు అభిప్రాయం. ఈ నాటకంలో ట్రాయిలస్ను ఆధారంగా చేసుకొని ప్రేమ, యుద్ధం అనే 2 ఇతివృత్తాలు నడిచాయి. కానీ ప్రేమ కామంలో, యుద్ధం ఒకరి తలను ఒకరు నరుక్కునే నీచ కృత్యంలో పర్యవసించాయి. ప్రేమలో కానీ యుద్ధంలో కానీ ఉదాత్తత కనిపించ 7 సంవత్సరాల తర్వాత కూడా తాము గణనీయమైన విజయం సాధించలేకపోయావని గ్రీకు నాయకులంతా ఎగామెనన్ అధ్యక్షతన సమావేశమై చర్చిస్తారు. చివరికి ఎచిలస్ చేసిన ప్రయత్న ఫలితంగా యులిసిస్లో చరణం అక్కడ గ్రీకులు సమావేశమైతే ఇక్కడ ట్రోజన్లు కూడా ప్రియామ్ అనేవాడి నాయకత్వంలో సమావేశమై హెక్టర్ చెప్పినట్టు హెలీనాను గ్రీకులకు అప్పగించడమా మానడమా అనే విషయం గురించి చర్చిస్తారు. ట్రాయిలస్ పేరిసుడు హెక్టర్ తన వైపు తిప్పుకుని రోమియో జూలియట్ని ఎంత గాఢంగా ప్రేమించాడు అంత గాఢంగా క్రెస్సిడాను ప్రేమించిన ట్రాయిలస్ డయోమెడ్స్తో రెస్సిడా జరుగుతున్న సరసల్లాపాలు చూసి ప్రేమ పిచ్చిలోంచి బయటపడి హెన్రీ IV నాటకంలో హాట్స్పర్ లాగా యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడి సర్వసమర్పణ చెయ్యటానికి సిద్ధపడు. ఈ నాటకంలో క్రెస్సిడా హేమ్లెట్ నాటకంలో గెట్రూట్ వంటి షేక్స్పియర్ రాసిన సానిట్స్లో ప్రస్తావితమైన నీలాసుందరి డార్క్ లేడీ తలపిస్తారు. చాసర్ కథలో వితంతువుగా చిత్రితమైన పాత్ర కొద్దిగా మార్చి షేక్స్పియర్ తన నాటకంలో ఆమెను కన్యగా చాలా వరకు వయోలా పోలికలతో సామాజికులకు అందజేశారు. ఈ నాటకంలో అసంగతమైనవి, పరస్పర విరుద్ధమైనవి, అర్థం లేని అయిన సంగతులు అక్కడక్కడ మనకి కనపడుతూ ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ 1575 బుకేషియా కథకి అనువాదం ఒకటి ఆంగ్లంలో ప్రచురితం. దాని పేరు విలియం పెయింటర్ ప్యాలెస్ ఆఫ్ ప్లెజర్. అందువచ్చే పార్లతో ఒక హెలీనా పేరుతో మిగతా అంతా మార్చి తక్కిన పేర్లని అలానే వచ్చి మొత్తం కథనంతటి ఈ నాటకంలో షేక్స్పియర్ అనుసరించారు. ఫ్రెంచి రాజు బలవంతం మీద పెళ్లి జరిగిన హెలెనా తనని ప్రేమించి పెళ్లి చేసుకుందనే మంచిని కూడా మరిచారు. బెర్ట్రామ్ మర్చ్ పెరోలిస్ అనే ఒక చెడిపోయిన వాడి కలిసి ఫ్లారెన్స్ వెళ్ళి అక్కడ డయానా అనే ఆమెను ప్రేమించటం ప్రారంభి భర్తను తన వైపు తిప్పుకోవాలని పట్టుదలదు హెలెనా అతన్ని అనుసరించి వెళ్ళి తాను ఇంకొక వ్యక్తిల చీకటిలో మోసగించి అతని అంగుళీయక ముంగరాన్ని సంపాదించి చివరికి ప్రేమను కూడా పొంది ఉన్నతమైన ఆనందాల అంచులకు కానీ లోతైన విషాదాల అగాధాలకు కానీ పోకుండా అది సామాన్యంగా నడిచిన కథ. ట్రాయిలస్ అండ్ క్రెస్సిడాలు కామోన్మాదం, యుద్ధోన్మాదం చిత్రితమై ఇందులో మెజర్ ఫర్ మెజర్లో అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఒకే రకమైన పడకటింటి ఎత్తుగా కామోన్మాదం మాత్రం చిత్రితమై ఈ నాటకంలో మెజర్ ఫర్ మెజర్ నాటకంలో ఒకే రకమైన దృశ్యాన్ని ప్రవేశపెట్టడం చూస్తే
షేక్స్పియర్ కల్పనా చాతుర్య భావశబల తాత్కాలికంగా తగ్గాయా అని. కథ సామాన్యమైందే కానీ నిర్మాణ కౌశలం మాత్రం అసామాన్యం. పురుషుడు స్త్రీని వెంబడించడం సాధారణంగా లోకంలో జరుగు, కానీ ఈ నాటకంలో స్త్రీ పురుషుడిని వెంబడిస్తుంది. అందులో వయస్సు, అందం, ఆకర్షణ. హెలీనా వంటి అపురూపమైన స్త్రీ. ఇది ఎంతో విచిత్రం. ఇలాంటి విచిత్రమైన సంగతి సహజమైన దానిని సమర్పించడం ఎంతో దుర్ఘటమైన సంగతిని. విచిత్రమైన హెలీనా వంటి పాత్రని షేక్స్పియర్ ఎంతో సమర్థవంతంగా తీర్చిది. షేక్స్పియర్ సృష్టించిన అన్ని పాత్రలలో హెలీనా మిక్కిలి ఆకర్షణీయమైందన్నాడు కోల్రిడ్జ్. భగవంతుడిపై నమ్మకం, ఆత్మ విశ్వాసం ఉన్న స్త్రీ, నీతి సాహసాలు కలిపి చేసిన రూపకల్పన హెలీనా అంటాడు హడ్సన్. ఈ మార్గం అపమార్గంలో పడిన బెర్ట్రామును అతని మనసును మళ్లించడానికి కల్పించిన హెలీనా సృష్టించి షేక్స్పియర్ గొప్ప పాత్ర చిత్రణ చేశాడని తిరియార్డ్ అంట. తనతో శయనించింది బెర్ట్రామ్కి తెలియదా అని కొందరు, కానీ కాము అలాంటిదో ఎవరికి తెలియని. మెజర్ ఫర్ మెజర్ బైబిల్లో మత్స్య సువార్త అనే భాగంలో 7వ అధ్యాయంలో 1-5 పంక్తులలో జడ్జ్ నాట్ దట్ ye be not judged, and which what measure ye meet it shall be measured to all again అనే సూత్రానికి వ్యాఖ్యానమా అన్నట్టు మెజర్ ఫర్ మెజర్ షేక్స్పియర్ రచించ. ఇది విషాద మేఘావృత ప్రమోదాంత నాటకం. డాక్టర్ కామెడీ. ఈ నాటక రచనకి ఆధారాలు 1. లాటిన్లో క్లాడో రొయోలెట్ వ్రాసిన ఫిలానిరా. అలాగే 2. గెరాల్టీ సింథియో రచన అనువాదంగా వెబ్స్టోన్ వ్రాసిన ఎసిటియా నాటకాలు. డ్యూక్ ఆఫ్ వియన్నా చే అధికారాన్ని పొందిన యాంజిలో క్లాడియో అనే నేరస్తుడి ఉరిశిక్ష తప్పించడానికి ఆ క్లాడియో చెల్లెలైన ఇసబెల్లా ఆనందాన్ని లంచంగా ఆశిస్తూ మారువేషంలో ఉన్న డ్యూక్ సలహాపై యాంజిలో కోరిక ఇసబెల్లా అంగీకరించి యాజ్ యూ లైక్ ఇట్ నాటకంలో లాగా తనకు బదులుగా యాంజిలోని ప్రేమిస్తున్న మేరియాని అతని దగ్గరికి పంపిస్తుంది. చివరికి డ్యూక్ సహాయంతో ఇసబెల్లా తన అన్నగారిని విడిపించుకొని డ్యూక్ని పెళ్ళాడు. ఈ నాటకంలో ఇసబెల్లా 100కి 100 ఓర్పు, జాలి, దయా వంటి మహోన్నత గుణాలు గల ఒక తేజోమరు. సోదరుడి ప్రాణం కంటే మానమర్యాదలు ముఖ్యమని, నేరాలు చెయ్యటమే వ్యాపారంగా తయారైన సోదరుడు సరిపోవడమే మేలని తలచిన నైతిక ప్రవర్తన, ఆదర్శ జీవిత దృష్టీకరణ. ఇంతటి ఔన్నత్యం ఆమె క్షమించడంలో కూడా చూపించగలదు. చివరికి యాంజిలోని క్షమిస్తూ లెట్ హిమ్ నాట్ డై, మై బ్రదర్ హ్యాడ్ బట్ జస్టిస్ అన్న. ప్రేమకు క్షమకు ఆమె ప్రతిరూపమైతే శక్తికి సామర్థ్యాన్ని డ్యూక్ ప్రతినిధి. బెర్నర్డైన్ చెప్పినట్టు వీరి కళ్యాణం లోక కళ్యాణప్రదం. ఈ నాటకాన్ని మారువేషంలో ఉన్న డ్యూక్ సోత్తరధారి అధిదేవ ధర్మ ప్రబోధంతో క్రాంత దృష్టితో ప్రవక్తలాగా ప్రవర్తించాడంట. టెంపెస్ట్లో ప్రాస్పరు ఒక ప్రయోగం చేసి దాన్ని తన అదుపులో పెట్టుకుంటే తన అదుపులోని ప్రయోగాన్ని డ్యూక్ చేశారు. ఒథెల్లో అమృతం విషం సంస్పష్టం అన్నట్టు, అమృతం విష సంస్పష్టం అన్నట్టు ఒథెల్లో డెస్టిమోనాల పవిత్రమైన ప్రేమ ఇయాగో అకారణ దుష్టత్వంతో దూషితం కావడం ఈ నాటకంలో కనిపించే విషయం.
బెరకు మెరిసి ఉరుము కారు చీకట్లు కమ్మినట్టు ప్రణయం, పరిణామం, మరణం రోమియో జూలియట్ నాటకంలో ఇందులో అతి శీఘ్రంగా జరిగి రోమియో జూలియట్ల మధ్య పోలికలెన్ని ఉన్నాయో, వధల్లో డెస్టిమోల మధ్య జాతి, వయో, సౌందర్య వ్యత్యాసాలు అన్ని అయినా రోమియో జూలియట్లు, వథెల్లా, డెస్టిమోనాలు ఒకళ్ళపై ఒకరికి పరస్పర హృదయ సంబంధి అయిన ఉదాత్తమైన ప్రేమ ఉండటం వల్ల వ్యక్తిగత త్యాగాలు చేసి ఉన్నతులు అయ్యారు. యుక్తి తెలియని ఔదార్యం, అబద్ధులు ఎరగని అనురాగం, తిరుగులేని నిశ్చయం, ఆర్ద్రత లేని కక్ష కలవాడి వదలు, శృతిమెత్తని చిత్తం, హద్దుల్లేని అమాయకత్వం, నేర్పులేని సంభాషణాశక్తి కలది డెస్టిమోనో. ఇటువంటి వాళ్ళ మధ్య తెలివైన ఎత్తుగడలు చల్లగా మోసం చెయ్యగలిగి ఇచ్చకాలు ఆడుతూనే ఇక్కట్లు కలిపి ఆనందించే ప్రకృతి గల ఇయాగో అనుమానాల అగాధాన్ని సృష్టిస్తుంది. డెస్టిమోనోలో ఉన్న మంచిదనం, ఒథెల్లో గల మానుమాన ప్రకృతి ఇయాగో వేసిన ఎత్తులు పారడానికి సహకరించాయి. ఈ పరిస్థితులలో ఒథెలో బదులు హ్యామ్లెట్ కనుక ఉంటే ఇయాగో మోసాన్ని ఎలా తేలిగ్గా పసిగట్టుకుంటా. ఉదాత్తమైన సింహం, చక్కని నక్క మోసంలో పడినట్టు అన్ని విధాలా ఉన్నతుడైన ఒథెలో ఇయాగో చెప్పుడు మాటలుగుడం అతని భార్యని తర్వాత తనని చంపుకొని సర్వ విధాలా నాశనమైపో. మధురమైన వైద్యంలో పలికే అపస్వరంల రసానందంలో కూడిన విషాద ట్రాజిక్ డిలైట్ ఒథెలో నాటకం మనలో కలిగిస్తుంది. ఈ నాటకంలో ఇయాగో, ఎమిలియాల పాత్రలు పరిశీలనానికి అర్హతలు. హ్యామ్లెట్లోని స్వాగతాలు సహాయంతో హ్యామ్లెట్ ఎందుకు ఆలస్యం చేశాడో గ్రహించడం, అలాగే ఈ నాటకంలో ఇయాగో దుర్మార్గానికి కారణం ఏమిటో అతని స్వాగతాలు కూడా మనకి చెప్పవు. అతని దుర్మార్గం కాల్రిడ్జి చెప్పాడు, అకారణమైందైనా కావాలి. బ్రాడ్లీ చెప్పాడు, షేక్స్పియర్ కావాలని నాటకంలోని విషాదాన్ని పెంచడానికి ఆ పాత్రకి ఆ దుర్మార్గాన్ని ఆపాదించడం వల్ల ఆ విధంగా అయిందైనా. ఇంకా ఎమిలియా సంగతి, డెస్టిమోనో చేతి రుమాలు ఆమె కేసియో గదిలో పడేస్తున్న భర్త అయిన ఇయాగో సహాయం చేస్తున్నాను అనుకున్నదే కానీ దానివల్ల ఎంతటి ప్రమాదం ఏర్పడుతుందో ఊహించలేక చేతి రుమాలు కోసం ఒథెలో డెస్టిమోనో పడుతున్న ఘర్షణ వింటూ కూడా ఊరుకున్న ఎమిలియా అన్యాయంగా చివరి డెస్టిమోనో చనిపోవడం చూసి ప్రాణ భయాన్ని ఇంకి జంకకుండా నిజం చెప్పి రెస్టిమోనా మీద పడిన అపవాదుని ఒథెల్లో మనసులో ఉన్న అనుమానాన్ని తొలగి గెరాల్డీజిందియో కథ ఆధారంగా షేక్స్పియర్ ఈ నాటకాన్ని వ్రాసినా నిజానికి ఇది అతని స్వంత రచన. ఎందుకంటే మూల కథలో అసంఖ్యాకమైన మార్పులు చేసి రాడరిగో, గ్రెసియానో వంటి నూతన పాత్ర సృష్టి చేశారు. షేక్స్పియర్ ప్రఖ్యాత విషాదాంత నాటకాల్లో ఒథెల్లో అనే ఒక నల్లజాతి యోధుని అపురూప సౌందర్యవతి డెస్టిమోనా ప్రేమించి పెళ్లి చేసు వారి అన్యోన్యం చూసి సహించలేక ఇయాగో అనే దుష్టుడు అకారణంగా వాళ్ళకి ఇబ్బందులు కలిగి డెస్టిమోనాకు కేసియాతో నీచమైన సంబంధం ఉందని ఒథెల్లోకి చెప్పు. అందుకు నిదర్శనంగా డెస్టిమోనాకు ఒథెల్లో ప్రత్యేకంగా ఇచ్చిన చేతి రుమాలు కేసియో వద్ద అంటాడు. ఆ రుమాన్ని ఇయాగో తన భార్య అయిన ఎమిలియా సహాయంతో కేసియా ఇంట పడేశాడన్న సత్యాన్ని గ్రహించక అసూయత మొదట భార్యని తర్వాత తన పొరపాటు తెలుసుకొని తాను చనిపోతాడు ఒథెలో. కింగ్ లియర్ లేక లీర్. కింగ్ లీర్కి ముగ్గురు కుమార్ ఇచ్చకాలు పలికిన గోనరీన్ రిగానీలు తన రాజ్యాన్ని పంచి కింగ్ లీర్ మూడవ కుమార్ క్యాడ్డిలినియాని నిర్లక్ష్యం చేస్తా
ఇదే సినిమా విజయవాడ గుణసుందరి కథగా తీశారు. మనసులోని ప్రేమ మాటల్లో చెప్పడానికి కార్డీలియా ఇష్టపడు. తర్వాత ఆమె ఫ్రాన్స్ రాజుని పెళ్లాడి వెళ్ళు. కార్డిలీనియాపై కనికరం చూపించిన కెంట్ ప్రభు లీర్ దేశం నుంచి బహిష్కరిస్తారు. తర్వాత విశ్వాసఘాతకురాండ్రే రోలరిన్ రీగానీలు తండ్రి అయిన లీర్ని ఇంటి నుంచి తరిమేస్తారు. ప్రభుభక్తి పరాయణుడైన కెంట్ అతన్ని ఆదుకొని లీర్పై అభిమానం చూపించాడనే కారణంగా గ్లాసిస్టర్ కళ్ళని రీగాన్ పీకేస్తారు. అయితే అంత క్రితమే గ్లాసిస్టర్ ఆగ్రహానికి గురై అతని మరణశిక్ష తప్పించుకొని మాస్టర్డ్ భిక్షపు వేషంలో తిరుగుతున్న ఎడ్గార్ తన తండ్రి అయిన గ్లాసిస్టర్ని ఆదరిస్తారు. ఎడ్గార్ యొక్క సవతి సోదరుడైన ఎడ్మండ్ గోనరీని ప్రేమిస్తారు. రెగాన్ కూడా అతన్నే ప్రేమిస్తోందని అసూయతో ఆమెకి విష ప్రయోగం చేసి తాను కూడా చలి. ఎడ్మండ్ లీర్ని కార్డియాలాని బంధించారు. కార్డిలీనియాని గురి తీస్తారు. లీర్ చచ్చిపోతారు. ఇది షేక్స్పియర్ నాటకాలన్నిటిలో వాడి వేడి అయింది. హృదయ విదారకమైంది. ఒక్కొక్క నాటకంలో విషనాగు వంటి ఒక క్లాడియస్ లేదా ఒక ఇయాగు, కానీ ఇందులో విషనాగు కాదు, కాలసర్పం యొక్క అనంతమైన పడగ. గొనెరిన్, రెగాన్, ఎడ్మండ్, కార్నివాల్, ఎస్వాల్డ్ అలా అనేకమైన పడగ. ఈ నాటకంలోని సంఘర్షణ ఈ రెండు శక్తుల మధ్యను పరిమితమైందిగా, మనిషికి ప్రకృతికి మధ్య, మనిషికి మధ్య, మనిషికి మనసుకి మధ్య, అలా రకరకాలైన సంఘర్షణ. ఈ నాటకంలో మరికొన్ని సంఘర్షణలు మంచికి చెడుకు మధ్య, గాయానికి చికిత్సకి మధ్య, తెలివికి ఉన్మాదాని మధ్య. ఈ నాటకం తాలూకు పరిధి, కేంద్రం, ఆర్థం, అంతరార్థం అంతా ప్రళయ జంఝతో కూడిన గాలి వాణి రంగస్థలాన్ని దృష్టిలో పెట్టుకుని వ్రాసిన షేక్స్పియర్ నాటకాలన్నింటిలో ప్రదర్శించడానికి దుస్సాధ్యాలని కేవలం నాటకకర్త ఊహాలోకంలో మాత్రమే ఊగిసల పాత్రలు, సంఘటనలు. ఈ నాటకంలో ఉన్న హ్యామ్లెట్లోని దయ్యం, మిడ్సమ్మర్ నైట్లోని సక్, టెంపెస్ట్లోని ఏరియల్ ప్రదర్శనకి సాధ్యం కాని పాత్రలే. అటువంటి దుస్సాధ్యమైన పాత్రలతో షేక్స్పియర్ ఈ నాటకంలో గాలివాన చిత్రణ కూడా చేసి దాన్ని కూడా ప్రదర్శించడం కష్టం. మానవుల అంతర్బహిర్ ప్రకృతులలో వ్యాపించి ఉన్న ప్రళయ జంక్షన్ బ్రాడ్లీ లేబెల్ చెప్పినట్టు ప్రదర్శించడం కష్టం. అందుకే ఈ నాటకాన్ని రంగస్థలం మానవ హృదయమే అంటారు విమర్శకులు. ఈ ఇబ్బందులకు హించే కాబట్టి జాన్సన్, గేరీ ప్రభుత్వం దీన్ని కొద్ది మార్పులతో ప్రదర్శించేవారు. నాయకుడైన లీర్కి బయట లోపల కూడా తుఫాను. 3-4 అంకెం దృశ్యంలో దిస్ టెంపెస్ట్ ఈజ్ మై మైండ్ డెత్ ఫ్రమ్ మై సెన్సెస్ టేక్ ఆల్ ఫీలింగ్స్ ఎల్స్ అనంట. ప్రళయ జంఝలో కూడా సంగీతం ఉంటుందని, ఉన్మాదంలో కూడా వివేకం కనిపిస్తుందని, ఆపద వల్ల కూడా లాభాలు ఉండొచ్చని ఈ నాటకంలో షేక్స్పియర్ చెప్పదలుచుకొని ఉంటారు. క్రూరత్వానికి, అన్యాయానికి బలి అయిన లీర్ గ్లీసెస్టన్లో కార్పణ్యం, నిరాశావాదం బయలుదేరు. 4వ అంకం 1వ దృశ్యంలో యాజ్ ఫైలైస్ సో వాంటెడ్ బాయ్స్ ఆర్ వి టు గాడ్స్ అన్న గ్లీసెస్టర్ వాక్యం ఎందుకు ఆ విధంగా నిరాశోపహతమైనటువంటి ఇద్దరు నాటకం చివరికి వచ్చేవారు పవిత్రమైన ప్రేమలో తడిసి పరిశుద్ధులై తమ కార్పణ్యాన్ని, నిరాశని విడిచేస్తారు. అందుకే నాటకం పోనుకో ఆధ్యాత్మికను సంతరించుకొని అందుకు ఉపయోగించిందన్నాడు D.G. జేమ్స్. భయంకర విషాదంగా ప్రారంభమైన ఈ నాటకం చివర సాత్విక, కరుణాత్మకంగా మారి అసలు మూర్ఖుడు, మూర్ఖత్వాన్ని నటిస్తున్న ఎడ్గార్, పిచ్చివర మూర్ఖుడిగా మారిన బీర్, ఆత్మహత్యకు సందగ్ధుడైన
మూర్ఖత్వాన్ని వహించిన గ్రీసెస్టర్ ఈ నలుగురు ఈ నాటకంలో ఒకచోట సమావేశమవు ఆ సమావేశాన్ని నాటకంలో ఒక సంఘటనగా షేక్స్పియర్ చిత్రించడం బట్టి చూస్తే నాటకకర్త జీవితంపై ఇటువంటి అభిప్రాయం ఉందేమో, ఈ లోకమంతా మూర్ఖులమయం అని చెప్పదలుచుకున్నాడేమో అని. కింగ్ లియర్ నాటకం కథకి మూలాధారమైన గ్రంథాలు 3. అవి స్పెన్సర్ వ్రాసిన ఫెయిరీ క్వీన్, అలాగే సిడ్నీ రాసిన ఎలాడియా అక్కాడియా, అలాగే లియర్ క్రానికల్ ప్లే. ఈ 3 గ్రంథాలలో కథని జోడించి అద్భుతమైన తన రచనా సామర్థ్యాన్ని, అనన్య సామాన్యమైన తన నాటక రచనా నైపుణ్యాన్ని షేక్స్పియర్ కింగ్ లియర్ నాటకంలో జోడించిన టైమ్ ఆఫ్ ఎథెన్స్ తన కింగ్ లియర్ నాటకం విజయాన్ని చూశాక ప్లూటార్క్ వ్రాసిన యాంటోనీ ఆల్బియార్స్ జీవిత చరిత్రని లూషియాన్ డిసియాన్ తోప్సీని ఆధారంగా చేసి షేక్స్పియర్ ఈ నాటకం వ్రాసి ఉంటాడంట. భాషాభావం, శైలి వేర్వేరుగా ఉన్నాయి కనుక నాటకాన్ని షేక్స్పియర్ పూర్తిగా రాయలేదని కొందరి అభిప్రాయం. ఏదేమైనా కింగ్ లీర్ ఈ నాటకానికి చాలా పోలికలు. స్నేహితుల ఇష్టకాలని ముఖస్తుతి మాటల్ని నమ్మి తన ఆస్తినంతా వాళ్ళ కోసం వెచ్చించిన టైమస్ లీర్ లాగా పై మాటలకి మోసపోరు. గోవిందరాజులు సుబ్బారావు కింగ్ లియర్గా సినిమాలు వేశాడు. అలాగే ఈ సీరియస్ శ్రీరంజని ఆ చివరి కుమార్తెగా, అలాగే భర్తగా కస్తూరి శివరావు వేసినట్టు నాకు బాగా. తను మోసపోయానని తెలుసుకొని ఆ స్నేహితుల అసలు రూపుగై వాళ్ళనందరినీ ఒక విందులో అవమానించి ఊరు వదని దూరంగా వెళ్ళి ఒక గుహలో ఏకాంతంగా నివసించడం ప్రారంభిస్తాడు టైం. అతనికి అక్కడ బంగారం దొరుకు, కానీ ప్రపంచాన్ని రోజున టైమస్కి దాని ఉపయోగం లేదు. ఆల్ సిబియార్స్ హితములు పురస్కరించుకొని టైమన్ తిరిగి ఏథెన్స్ రావాల్సిందిగా ప్రార్థించడానికై కొందరు శాసనసభ్యులు అతని గుహకు వెళ్తారు. కానీ టైమన్ వాళ్ళకి వెనక్కి పంపేసి తర్వాత కొన్నాడు తాని చచ్చిపో. ఈ నాటకంలో నిర్మాణ కౌశలం పెద్దగా ఉండదు. ఉపకథలు ప్రధాన కథతో చక్కగా కలిసిపోలా. లీర్ కుమార్తెను మోసగిస్తే టైమస్ను మిత్రుడు ముఖస్థితికి మోసపోయి చివరికి దయనీయమైన స్థితిలో విశ్వాసపాత్రుల దగ్గరికి చేరడం. 2 నాటకాలు కింగ్ లియర్ నాటకంలో ఈ నాటకంలో సమ. ఇద్దరు కాముకుల్ని దూషిస్తారు. టేక్ ఫిజిక్ పాంప్ అన్న లీర్ మాటలకి టేక్ దై ఫిజిక్ ఫస్ట్ అన్న టైమన్ మాటలు కేవలం ప్రతిధ్వని. అయితే లీర్ నాటకంలో లాగా ఈ నాటకంలో బిగువు లేదు. టైమర్ స్మరణంతో గంభీరమైన సత్య ప్రతిపాదితమై కరుణరసం ఔన్నత్య స్థితికి రాలా. ఈ నాటకంలో దుష్టులు కింగ్ లీర్ నాటకంలోని దుష్టుల్లాగా బలవంతులు అయితే లీర్లాగా టైమన్ కూడా విశ్వజనీనమైన ప్రేమ నుండి విశ్వవ్యాప్తమైన అసహ్యం వైపు ప్రయాణిస్తారు. ఏమైనా ఇది ప్రజాదరణ పొందిన నాటకం. షేక్స్పియర్ నాటకంలో గొప్ప నాటకంగా ప్రసిద్ధి చెందింది మేక్బెత్. అది రేపు తెలుసుకోండి.